అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను బాగున్నాను. ఇవాళ వాండర్‌బిల్ట్ మ్యాన్షన్ మేము అక్టోబరు 30 తారీఖున అదే వెళ్ళాము. అది చూపిస్తాను. ఇక్కడ చాలా చెట్లుంటాయనమాట. ఇది ఒక చాలా 300 ఎకరాలు, 500 ఎకరాలు ఉండుంటది. హడ్సన్ రివర్ పక్కనేను. ఈ చెట్లు అవి కూడా చాలా పాతవనమాట. అలాగ బ్రోకెన్ బ్రాంచ్ ఉన్నా కూడా మళ్ళీ దానికి చిగురొచ్చింది చూసారా? ఇలాగా ఉందనమాట. సో, అది పైన్ ట్రీ. అది మ్యాన్షన్. కనబడుతుంది గదా! అక్కడ మ్యాన్షన్. వాండర్‌బిల్ట్ మ్యాన్షన్ ఇన్ హైడ్ పార్క్, న్యూయార్క్ అనమాట. సో, ఇదేమో ఈ బ్రోకెన్ బ్రాంచ్, ఈ బ్రాంచెస్ కిందకెళ్ళిపోయి మళ్ళీ అలా బతుకుతున్నాయని అది ఇంట్రెస్టింగ్‌గా ఉందని చూపిస్తున్నాను. అలా ముందుకెళ్తే పార్కింగ్ లాట్ అది ఉంటది. చాలా పెద్ద ప్రాపర్టీ అనమాట. ఇంకా ఫాల్ కలర్స్ ఉన్నాయి ఆ చెట్టు మీద. ఇది దీపావళి 2024 ఆ రోజు 30వ తారీఖు అనుకుంటాను. అక్టోబర్ 30 31 అయింది. ఆ రోజు మేము ఇక్కడ ఇద్దరమే వచ్చి వాక్ చేసాము. దిస్ ఈజ్ జపనీస్ ఫ్యాన్ లాగా ఉంటాయన్నమాట దాని లీవ్స్. గింకో జిలోబా అంటారు. ఆ ట్రీ చాలా అందంగా ఉంటది. అసలు ఆకులు అందంగా ఉంటాయి. చెట్టు అందంగా ఉంటది. దీన్ని గింకో జిలోబా అంటారన్నమాట. ఇది పార్కింగ్ లాటు. ఇక్కడి నుంచి విజిటర్ సెంటర్‌కెళ్తాను. అది చూపిస్తాను. విజిటర్ సెంటర్ చిన్న బిల్డింగు, పెద్ద బిల్డింగ్ ఏమో మ్యాన్షన్ అనమాట. ఈ వాండర్‌బిల్ట్స్ అన్నవాళ్ళు ఇప్పుడు న్యూయార్క్ సిటీలో పెద్ద స్టేషన్ ఉంది కదా! ఏంటది? గ్రాండ్ సెంట్రల్ స్టేషను అది వాళ్ళే కట్టారు. వాళ్ళ పేరు మీద ఉంటది. వాండర్‌బిల్ట్ గ్రాండ్ సెంట్రల్ స్టేషన్ అని. వీళ్ళు చాలా డబ్బులు చేసుకున్నారు పురాతన కాలంలో రైల్ రోడ్స్ వచ్చినప్పుడు 200 ఏళ్ల కిందట. 100 150 200 ఆల్మోస్ట్ 200 ఏళ్ల కిందట ఆళ్ళ పిల్లలు వీళ్ళందరూ కట్టుకున్నారు. ఇప్పుడెవరు లేరు. ఇదే న్యూయార్క్ స్టేట్ పార్క్స్ అండ్ రిక్రియేషన్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. అది గవర్నమెంట్‌కి ఇచ్చేసారనమాట. వాళ్ళ వారసులు లేరింక. అందరూ అటు ఇటుగా పోయారు. సీఎన్ఎన్‌లో ఆయన ఎవరు? ఆండర్సన్ కూపర్ అని ఉంటారు. న్యూయార్క్ సీఎన్ఎన్ రిపోర్టరు. ఆయన వీళ్ళ సంతతి వాళ్ళనమాట. కానీ వాళ్ళకిప్పుడు ఆ ప్రాపర్టీస్ ఏమీ లేవు. అదే కూలిపోయారనమాట. ఒకప్పుడు బాగా రాకఫెల్లర్స్, వాండర్‌బిల్ట్స్ అంటే మన అంబానీ అలాగనమాట. అదానీ వాళ్ళలాగా, బిర్లా వాళ్ళలాగా. ఇప్పుడు అవేం లేవు వాళ్ళకి. ఇదేమో గవర్నమెంట్‌కి ఇచ్చేసారు. న్యూయార్క్ స్టేట్ మెయింటైన్ చేస్తుంది. చూసారా ఎంత అందంగా ఉందో? ప్లీజ్ డు నాట్ సిట్ అండ్ క్లైంబ్ ఆన్ ద ట్రీ అని రాసుంది. కిందకొచ్చేస్తున్నాయి అవి చెట్లు, కొమ్మలు. కానీ ఇంకా బతికే ఉందనమాట. దానికి ఇంకా గ్రీన్ ఉంది. సో, అందుకని అలా ఉంచేశారు. ఇది విజిటర్ సెంటర్. గెస్ట్‌లొచ్చినప్పుడు ఇక్కడ చెక్ ఇన్ చేసేవాళ్ళట ఒకప్పుడు. న్యూయార్క్‌లో ఉండి ఇక్కడ వీళ్ళు మ్యాన్షన్ ఏమో సమ్మర్ మ్యాన్షన్ అనమాట. ఇది వాండర్‌బిల్ట్ మ్యాన్షన్ నేషనల్ హిస్టారిక్ సైట్. ఇది కట్టినప్పుడు కరెంట్ లేదనమాట. అప్పుడు వీళ్ళంతట వీళ్ళే డీసీ కరెంటు పెట్టించుకున్నారంట ఈ బిల్డింగ్‌కి. ఇది విజిటర్ సెంటరు. సో, దీంట్లో ఇక్కడ అదే ఎక్కడి నుంచో తెప్పించినట్టున్నారు ఈ బా చంపేసిన వైల్డ్ లైఫ్. అంటే వాటిలన్నీ అలా పెడతారు. ఇది ఫైర్ ప్లేస్ అనమాట. ప్రతి చోట ఫైర్ ప్లేస్ ఉండాలి. ఎందుకంటే చలి ఎక్కువ కాబట్టి ప్రతి బిల్డింగ్‌లోనూ ఫైర్ ప్లేస్ పెట్టుకుంటారు. ఇదంతా కూడా అప్పట్లోనే అంటే 1990లో 1890, 1848 ఆ టైంలో చేసినవనమాట. కొన్నైతే ఇవన్నీ కూడా పాతవి. ఆల్బనీ ఇదంతా మ్యాప్ పెట్టారు మనం ఎక్కడున్నామని. ఆ హడ్సన్ రివర్ పక్కన ఆల్బనీ నుంచి కిందకొస్తే వాండర్‌బిల్ట్ మ్యాన్షన్స్ చాలా మ్యాన్షన్స్ ఉన్నాయండి. మన హడ్సన్ రివర్ పక్క నుంచి మ్యాన్షన్స్ చాలానే ఉన్నాయి. ఈ చెట్లు గురించి, ఈ ఆకులు, ఇక్కడున్న వాటి గురించి అంతా కూడా రాసిందనమాట. ట్రీ కేటగిరీస్ అని ఏంటవి వేరే వేరే రకాల చెట్లు ఈ ఈ స్థలంలో ఉన్న వాటి గురించి ఎడ్యుకేషనల్గా పెడతారనమాట. ఆకులు అవి ఎలా ఉంటాయి, ఒక్కొక్క నార్వే స్ప్రూస్ ఎలా ఉంటుంది, ఈస్టర్న్ హెమ్లాక్ ఎలా ఉంటుంది ఆకు, అవన్నీ కూడా రాసింది. వైట్ ఫర్ ఎలా ఉంటుంది అలా రాశారనమాట.
సో వేరే వేరే చెట్లు ఆకులు ఎలా ఉంటాయి కూడా రాస్తారన్నమాట. ఈస్టర్న్ వైట్ పైన్ దాని ఆకు అనమాట. సో ఇవన్నీ కూడా ఇది బాగా రాస్తారు. ఇది గింకో ట్రీ చూసారా, ఆకు మనం వేసుకునే విసనకర్ర లాగా ఉంది కదా, జపనీస్ విసనకర్ర అంటారు కదా, ఫ్యాన్, జపనీస్ ఫ్యాన్ లాగా ఉంది. అది అందంగా ఉంటుంది అనమాట. ఇదేమో సమ్ కైండ్ ఆఫ్ పార్ట్ చెట్టు గింజలు అనమాట. వేరే వేరే రకాల చెట్లు సీడ్స్ ఎలా ఉంటాయో వాటి పేర్లు రాసి పెట్టారు. చాలా బాగుంది. అంటే ఎడ్యుకేషనల్గా పిల్లలకి ఏ చెట్టు ఎలా ఉంటుంది, ఆకులు ఎలా ఉంటాయి, దాని గింజలు ఎలా ఉంటాయి కూడా ఇక్కడ చూసి మళ్ళీ మనం ప్రాపర్టీలో తిరుగుతున్నట్టు పెట్టుకోవచ్చు. ఇవి పాత పాత ఫోటోగ్రాఫ్స్ అనమాట, ఎప్పుడు బ్లాక్ అండ్ వైట్వి. ఇదంతా కూడా ఏరియల్ ఫోటోగ్రాఫ్, పైనుంచి హెలికాప్టర్లోంచి తీశారు అవి. ఇంకా డ్రోన్స్ రాకముందు తీసిన ఫోటో ఇది. హడ్సన్ రివరు, దాని పక్కన అంత వాండరబిలిటీ ఎస్టేట్ అంత దాని గురించి అంతా రాశారన్నమాట. విజిటర్ సెంటర్ అయిపోయింది. ఇక్కడ మ్యాన్షన్ అనమాట. మీరు మ్యాన్షన్ దగ్గర అదే ఆ పెద్ద బిల్డింగ్ దగ్గర ఏమి పువ్వులు మొక్కలు ఏమి ఉండవు. గార్డెన్స్ వేరే చోట ఉన్నాయన్నమాట, కొంచెం దూరం నడవాలి. గార్డెన్స్కి వెళ్తాము, చూద్దాము. ఇదంతా కూడా ప్రాపర్టీ అనమాట. ఇది చాలా బాగుంటుంది, చాలా ప్రాపర్టీ చాలా ఎక్కువ ఉందన్నమాట. ఎన్నో చెట్లు మొక్కలు, ప్రకృతి వనం అనమాట. ఇది గార్డెన్స్లో నేను ఒకప్పుడు 2-3 ఏళ్ళు పైనే వాలంటీర్ చేశాను. అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు ఇల్లు కొనుక్కున్నాక దూరం అయిపోయిందని వెళ్ళటం మానేశాను. పొద్దున్న 8:30-8 అక్కడికి వెళ్తే 11 దాకా చేసేవాళ్ళం. మధ్యలో ఒక అరగంట కాఫీ బ్రేక్ తీసుకునేవాళ్ళము. అక్కడ చిన్న బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్లో కూర్చుని కాఫీ తాగి మాట్లాడుకుని మళ్ళీ ఏం చేయాలనేది రాసుకునేవాళ్ళం అనమాట. చాలా బాగుంది. దాంట్లో అయితే చాలా డాక్యుమెంటేషన్స్, పాత ఫోటోలు అన్నీ ఉన్నాయి ఆ చిన్న బిల్డింగ్లో. మేము కాఫీ బ్రేక్ తీసుకునే బిల్డింగ్లో. ఇది రోజ్ గార్డెన్ అనమాట. ఈ రోజ్ గార్డెన్లో నేను పనిచేశాను. ఈ పాత రోజెస్ కొన్ని తీసేసి కొత్తవి వేశారు. నేను ఉన్నప్పుడే ఆర్డర్ చేసి తెప్పించాము. చాలా బాగుంటుంది ఇది. ఈ గార్డెన్ అంటే నాకు ఇష్టం. ఎందుకంటే నేను 3-4 ఏళ్ళు ప్రతి శనివారం ఇక్కడికి వచ్చి కలుపు మొక్కలు తీసి వాటికి ఎరువులు వేసి అవి వేసి చాలా పని చేసేదాన్ని. నాకైతే చాలా ఇష్టం ఈ గార్డెన్స్. ఈ వాండరబిలిటీ మ్యాన్షన్లో వాక్ అంతా బాగుంటుంది. ట్రైల్ కూడా ఉందన్నమాట. ఆ ట్రైల్ తీసుకుని వెళ్తే రివర్ అంటే హడ్సన్ రివర్కి వెళ్ళొచ్చు. అది కూడా చూపిస్తాను. ఇది జపనీస్ ఎనమనీ అంటారు. ఈ గార్డెన్స్లో చాలామంది పెళ్లి చేసుకునే వాళ్ళు, బ్రైడ్ అండ్ గ్రూమ్, పెళ్ళికూతురు పెళ్ళికొడుకు వచ్చి ఫోటోలు తీసుకుంటారు. పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు ఇక్కడ. అంత బాగుంటుంది అనమాట ఈ గార్డెన్స్, ఈ ప్రాపర్టీను. ఇదంతా కూడా న్యూయార్క్ స్టేట్ వాళ్ళు, పార్క్స్ వాళ్ళదనమాట. సో వాళ్ళే మెయింటైన్ చేస్తారు. అడ్మిషన్ ఫీ లేదు. హౌస్ టూర్కి అయితే మాత్రం అడ్మిషన్ ఫీ ఉంది. హౌస్ టూర్ నాకు స్పెషల్ హౌస్ టూర్ కూడా ఇచ్చారు, బికాజ్ నేను వాలంటీర్ చేశానని. ఇదిగోండి మేము ట్రైల్కి వెళ్తున్నాం వాక్కి. చాలానే ఆల్మోస్ట్ 2 మైళ్ళు దూరం ఉంటుంది, 2 మైళ్ళు పైన ఉంటుంది ఆ ట్రైలు. ఇదంతా నడుచుకుంటే వెళ్ళొచ్చు అనమాట. బాగా మెయింటైన్ చేస్తారు. పడిపోయిన చెట్లు అవి ఉంటాయి. పాత ట్రైల్ మాత్రం అందంగా ఉంటుందండి. సో ఇలా వెళ్తుంటే కొంచెం సేపటికి మనం నది దగ్గరికి వెళ్తాము, హడ్సన్ రివరు. ఆ హడ్సన్ రివర్ దగ్గర కూర్చోడానికి బెంచీలు, పిక్నిక్లు చేసుకోవడానికి అది ఉంటుంది అనమాట. ఇదేమో నీళ్లు పారుతున్నాయి కదా, ఇదేంటంటారు, ఆ నీళ్లు దాటితోటి డీసీ ఎలక్ట్రిసిటీ కూడా చేశారనమాట. ఆ ఎలక్ట్రిసిటీని చేసి ఆ ఇంటికి కరెంట్ తెప్పించారంట. అప్పుడు ఏంటంటారు, మామూలుగా నీళ్లు పడుతుంటే అది టర్బైన్స్ పెట్టి కరెంట్ జనరేట్ చేస్తారు కదా, అలా జనరేట్ చేసి ఆ ఇంటికి కరెంట్ పెట్టారనమాట. ఈ కరెంట్ పెట్టినప్పుడు అందరూ వచ్చి చూసేవాళ్ళంట. ఈ ఊళ్ళో చిన్న వాళ్ళందరూ, వాళ్ళకి ఎప్పుడు కరెంట్ లేనప్పుడు ఇది డైరెక్ట్ కరెంట్ వీళ్ళే తయారు చేసుకున్నారు. ఈ బిల్డింగ్ కావాల్సిన కరెంట్ వాళ్ళే తయారు చేసుకున్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదండి ఆ విషయం.
మనం ఎప్పుడు అనుకోం కదా ఇలాగ కరెంటు వాళ్ళంతట వాళ్ళు తయారు చేసుకోవడానికి అది వాటర్ ఫాల్ ఉపయోగించారని ఆ టర్బైన్స్ అక్కడ పెట్టుకున్నారని మనకు తెలుస్తుంది. ఇదిగోండి మేము దగ్గరకు వచ్చేసాం. ఇదిగో హడ్సన్ రివరు, అందమైన హడ్సన్ రివరు. అదర్ అదర్ బిల్డింగ్స్ అదర్ సైడ్ ఉన్నాయి. ఇదేమో ఇంకా ట్రైల్లోనూ ఈ ఫర్న్ అంతా కూడా బాగుందన్నమాట. చాలా ఏరియా, చాలా ఫర్న్స్ ఉన్నాయి. అందంగా ఉందని తీశాను. ట్రైల్లో వెళ్తుంటే రకరకాల మొక్కలు రకరకాలు ఇవి కనిపిస్తాయి అనమాట. చూసారు ఎంత బ్లీచ్డ్గా ఉంది, టర్న్ వైట్గా అయిపోయింది. బట్ వింటర్ కదా. ఇది ఏమో నది, హడ్సన్ రివరు. Yeah, because you don't take any grain during that time. So During Navratra in North India, they eat this stuff, right? Cook it and eat. Yeah, because this singhara, so uska atta, they make flour out of it. Oh, okay. The meat, because you can break it up into that. Yeah, this is a water chestnut and the very sharp nail-like thing, Yeah, they're all over the Hudson edge of it, ఇంకా మేము మళ్ళీ మ్యాన్షన్ దగ్గరికి వచ్చేస్తున్నాం. మళ్ళీ కార్లు పార్కింగ్ లాట్ దగ్గరికి. ఈ వెళ్ళే దారిలో చాలా అందంగా ఉంటుంది అనమాట. ఈ లోయలాగా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఊరికి చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటి వింటర్లో స్కీయింగ్ కూడా చేసుకోవచ్చు కొంచెం, స్నో పడినప్పుడు. మీకు నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అండ్ మళ్ళీ మంచి మంచి వీడియోస్ చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.